నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. మహనీయుల త్యాగాలు నేటి తరానికి తెలిసేలా 12 నుంచి 15 వరకు తిరంగా ర్యాలీలు నిర్వహించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఈ ఏడాది జిల్లాలో పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని వెల్లడి. ఒంగోలు రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ధర్నా. స్టైఫండ్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన. సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని హెచ్చరిక. గురిజేపల్లి వద్ద బొలెరో వాహనం బోల్తా. 8 మంది వలస కూలీలు తీవ్ర గాయాలు. క్షతగాతులను ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి పౌరుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాల వివరాలను జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి, డిఆర్ఓ వెంకటరమణలతో కలిసి కలెక్టర్ వివరించారు. ఈ ఏడాది నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఎందరో మహనీయులు చేసిన పోరాటాల ఫలితంగా ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు స్వాతంత్రాన్ని సాధించడం జరిగిందని అన్నారు. స్వాతంత్రం సాధించిన తర్వాత ఎన్నో మైలురాళ్లను అధిగమించి ప్రపంచ పటంలో భారతదేశాన్ని ఒక ప్రముఖ స్థానంలో నిలపడం జరిగిందని అన్నారు. నేటి తరం యువతలో మహనీయుల త్యాగాలు తెలిసే కార్యక్రమాలు చేపట్టి వాటిలో యువతను భాగస్వాములను చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పౌరుడు సాధించిన ప్రగతితో పాటు వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు సాధించే దిశగా కర్తవ్యంతో నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ఒక సెల్ఫీ వీడియోను ప్రభుత్వం నిర్దేశించిన యాప్లో అప్లోడ్ చేయాలని అన్నారు. దీని ద్వారా ప్రతి పౌరుడు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశం గౌరవం, పూర్వీకులు చేసిన త్యాగాలు తెలిసేలా 12 నుంచి 15 వరకు తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఇంటి మీద జాతీయ జెండాలను ఎగురవేయాలని అన్నారు. 14వ తేదీన చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని, ఒక మొక్కను నాటి దాన్ని పెంచే విధంగా ప్రతిన తీసుకోవాలని అన్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఇంటి మీద జాతీయ రంగులు ఉట్టిపడేలా విద్యుత్ కాంతులతో దీపాలను ఏర్పాటు చేయాలని అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక పండుగ వాతావరణంలో జాతీయత ఉట్టిపడేలా చేపట్టాలని పిలుపునిచ్చారు. రేపు ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాము. సో దీన్ని మనం పెద్ద ఎత్తున జిల్లాలో జరపాలి. ఎంటైర్ స్టేట్ అంతా కూడా ఈ ఇండిపెండెన్స్ డేని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. సో ఆ ఇండిపెండెన్స్ డేకి ముందు అంటే ఆల్మోస్ట్ సుమారు 5 రోజులు దేశభక్తిని ప్రతి ఒక్క పౌరునిలో పెంపొందించే విధంగా కొన్ని కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి జిల్లా యంత్రాంగానికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మీ ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇంక్లూడింగ్ ఓల్డ్, యంగ్, యూత్ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్నో మైల్ స్టోన్స్ సాధించి భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయిలో మనందరం కలిపి నిలుపుకున్నాం. కాబట్టి ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత కానీ, తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ, మహనీయులు చేసినటువంటి త్యాగాల గురించి కానీ వాళ్ళలో కొంత అవగాహన లేదు. కాబట్టి అది కూడా మనం పెంచవలసినటువంటి బాధ్యత ఉంది. యవనస్తులందరూ కూడా, యూత్ అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొవాలి. మొదటగా ఏంటంటే 10 నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇండివిజువల్ కూడా అదేవిధంగా నా వంతుగా నేను యాజ్ అన్ ఆఫీసర్గా ఆ వికసిత్ భారత్ 47 సాధించే దిశగా నేను చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను, అడ్మినిస్ట్రేషన్ మంచిగా అందిస్తాను అని ఒక ఆఫీసర్ ఎట్లాగైతే చేసి తన యొక్క సెల్ఫ్ వీడియోని ప్రతిదీ కూడా మనం అప్లోడ్ చేయాలి. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి పౌరుడు కూడా ఈ మూమెంట్లో ఈ యొక్క ఇండిపెండెన్స్ డే గురించి తను తెలుసుకోవడంతో పాటు భారతదేశం పెట్టుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 2047 కల్లా భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో, గ్లోబ్లో అత్యున్నత స్థానంలో పెట్టాలని చెప్పేసి మనం ఏదైతే నిర్దేశించుకున్నామో అవన్నీ కూడా మనకు సాధించుకోవాలనేది వాళ్ళకి తెలియడంతో పాటు నా వంతుగా నేనేం చేస్తాను, ఇట్లాంటి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళంతా కూడా ఒక సెల్ఫ్ వీడియో చేసి సో దాన్ని మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి
కొన్ని సైట్స్ ఉన్నాయి. ఆ సోషల్ మీడియా సైట్స్ ఎక్స్క్లూజివ్లీ మనం పెట్టడం జరిగింది. ఆ సైట్స్లో మనం ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి పౌరుడు అంటే చిన్న పిల్లవాడి కానించి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు అనే నిదర్శనం ఏంటంటే వాళ్ళు ఈ అప్లోడ్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఈ మూమెంట్లో భాగంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క అందరూ కూడా మనం ఇందులో పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 12 నుంచి 15 వరకు కూడా తిరంగ ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ట్రై కలర్ పట్టుకుని బైసికిల్ మీద మనం చేస్తే దాని ద్వారా ఏంటంటే ఈ పొల్యూషను, ఎన్విరాన్మెంటు ఇవన్నిట్లు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి బైసికిల్ ర్యాలీస్ కింద కండక్ట్ చేసి ఒక పర్టికులర్ ప్రామినెంట్ ప్రదేశంలో అందరూ కూడా చేరి ఆ ప్రామినెంట్ ప్రదేశంలో చేరిన తర్వాత ఒక ప్రతిజ్ఞ మనం చేయడం, దాంతో ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 12 నుంచి 15 వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి కూడా జరుగుతాయి. అదేవిధంగా హర్ ఘర్ తిరంగ్ అంటే ప్రతి ఇంటి మీద కూడా ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఒకటి పెట్టి దీని యొక్క ఇంత ప్రెస్టీజియస్గా మనం జరుపుతుంతో పాటు ఈ ఇండిపెండెన్స్ రోజుని అంటే ఈ స్వాతంత్రం వచ్చిన నిదర్శనంగా నేను ఒక మొక్క నాటుతాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా 14వ తారీఖుని మాస్ లెవెల్లో ఒక ప్లాంటేషన్ డ్రైవ్ ఒకటి మనం కండక్ట్ చేస్తున్నాం. తర్వాత 14, 15 ఈ 2 రోజులు కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఇంకా ప్రతి ఇల్లు కూడా ఎవరైతే దేశభక్తి బాగా నిండినటువంటి హౌసెస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆర్థిక సామర్థ్యం మేరకు ప్రతి ఒక్కరు ఇంటి మీద కానీ, ఆఫీస్ బిల్డింగ్స్లో కానీ, లేకపోతే సెంటర్స్లో మాన్యుమెంట్స్ దగ్గర కానీ ఈ ట్రై కలర్ ది లైట్స్ అని కూడా పెట్టి ఇల్యూమినేట్ చేయాలని చెప్పేసి మనము చెప్పడం కూడా జరిగింది. సో అది కూడా మనము జరుపుకుంటాం. ఈ 5 కార్యక్రమాలు, ఒకటి హర్ ఘర్ తిరంగ్ ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరవేయడం అనేది, తర్వాత తిరంగ ర్యాలీస్ జెండాతో మనం సైకిల్ ర్యాలీ చేయడం అనేది, తర్వాత ప్లాంటేషన్ చేయడము, అదేవిధంగా ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి సెంటర్ కూడా మువ్వనెరల రంగుతో ఈ లైటింగ్స్ అన్నీ కూడా పెట్టి మనం టోటల్గా అందరం కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో మనం జరపాలి. ఇది సంక్రాంతి, దీపావళి ఎట్లాగైతే మనం చేస్తామో ఇండిపెండెన్స్ డేను కూడా అంత రిలీజియస్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అదేవిధంగా మన దేశాన్ని ఎంతో త్యాగం చేసి మనం తెచ్చుకున్నది కాబట్టి సో దీన్ని మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, జూనియర్ డాక్టర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు డాక్టర్ సత్యదీప్ అన్నారు. జీజీహెచ్ ఆవరణలో జూనియర్ డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. జూనియర్ డాక్టర్లకు డిసెంబర్తో అయిపోయిన స్టైఫండ్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని జనవరి నుంచి అనేకసార్లు అధికారులకు అర్జీల రూపంలో ఇచ్చినప్పటికీ ఇంతవరకు పరిష్కారం కాలేదని అన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 15వ తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలు చేపడతామని, పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు సరిగ్గా లేని కారణంగా వైద్య సేవలు అందించలేకపోతున్నామని, అందువల్ల మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్లకు వయో పరిమితి 62 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు పెంచుతున్నారని, దాని కారణంగా మెడిసిన్ పూర్తి చేసి బయటకు వస్తున్న మెడికోలకు ఉద్యోగాలు రావని, అందువల్ల వయో పరిమితిని పెంచరాదని కోరారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మద్దతు పలకాలని అన్నారు. డాక్టర్ ఫైజా పఠాన్, డాక్టర్ కృషికాంత్, జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. Save the doctors. Save the patient. When is the time? Right now. When is the time? Right now. మెయిన్ రీజన్ ఏంటంటే మాకు కావాల్సిన స్టైఫెన్ పెంపు కోసం ఇక్కడికి వచ్చున్నాము. సో ఇది మేము యాక్చువల్లీ ఈ ఇయర్ జనవరిలో జరగాల్సిన దాన్ని మేము డిసెంబర్ నుంచి పై అధికారులందరికీ వరుసగా చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. కానీ మాకు ఇప్పటిదాకా అయితే డిసెంబర్ మొన్న లాస్ట్ ఇయర్ 2025కి 20 సో అప్పటి నుంచి మేము డిసెంబర్ నుంచి అడుగుతూనే ఉన్నాము. కానీ మాకు అనేది ఏ అష్యూరెన్స్ కానీ ఏం చెప్పలేదు. మాకు రావాల్సిన స్టైఫండ్ హైక్ అనేది రాలేదు. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఈ సమ్మె చేయాల్సి వచ్చింది. ఈరోజు అలాంగ్ విత్ మేము ఈ స్టైఫండ్ హైక్స్తో పాటు
లైక్ రిటైర్మెంట్ ఏజ్ని కూడా ఫ్రమ్ 62 to 65 years చేస్తున్నారు. దానివల్ల ఎనీహో లైక్ ఫ్యూచర్ ఇప్పుడు మేము ఎంటర్ అవుతున్న డాక్టర్స్కి స్టడీస్ నుంచి ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ జాబ్స్ అనేది ఉంటుంది. జాబ్స్ అనేవి మాకు తక్కువ ఉంటుంది. రిటైర్డ్ అయ్యే ఏజ్ పెంచినప్పుడు 3 years ముందుకు వెళ్తుందంటే సో ప్రమోషన్ రావాల్సిన వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావు. సో ఇక్కడ మాకు వేకెన్సీ అవ్వాల్సిన జాబ్స్ కూడా వేకెంట్ అవ్వు అండ్ లాట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. మా డాక్టర్స్ కూడా లాట్ ఆఫ్ డాక్టర్స్ పీజీస్ కానీ ఎస్ఆర్స్ అయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్కి వచ్చిన తర్వాత అక్కడ మాకు ల్యాక్ ఆఫ్ జాబ్స్ అని ఉంటుంది. సో మేము దానికోసం కూడా ఈరోజు స్ట్రైక్ని కంటిన్యూ చేస్తున్నాము అలాంగ్ విత్ స్టైఫండ్. యాక్చువల్గా మాకు 1 January నుంచి 2026 నుంచి స్టైపెండ్ రివిజన్ అవ్వాలి, కానీ అది ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆల్రెడీ ఆగస్ట్ వచ్చేసింది, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దీనికి మల్టిపుల్ రిమైండర్స్ మేము లాస్ట్ డిసెంబర్ నుంచి ఇస్తూనే ఉన్నాం, బట్ స్టిల్ గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. దీని గురించి మల్టిపుల్ ఆల్రెడీ రిమైండర్స్ ఇచ్చారు. హెల్త్ సెక్రటరీ గారిని కలిశారు, డిఎంఏ గారిని కలిశారు, మిగతా మీటింగ్స్ కూడా అవుతున్నాయి. సో మీటింగ్స్ ప్రాసెస్లో కూడా జరుగుతున్నాయి, బట్ స్టిల్ గవర్నమెంట్ డిమాండ్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు మా డిమాండ్స్కి. అందుకని ఈరోజు ఇంకా స్ట్రైక్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఈ స్టైపెండ్ గురించి ఒకటే కాదు, మేము బేసిక్ ఎన్ఎంసీ ఫెసిలిటీస్ నామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలని, ఏవైతే మాకు బేసిక్ వసతులన్నీ హాస్పిటల్లో కల్పిస్తే మేము పేషెంట్ని బెటర్గా ట్రీట్ చేయగలుగుతాము. ఆ ఫెసిలిటీస్ ఇక్కడే లేవు, వాటి గురించి కూడా మేము పోరాడుతున్నాము. స్టేట్ వైడ్ అంతా ఈ స్ట్రైక్ని ఎందుకు చేస్తున్నామంటే హాస్పిటల్స్లో బెటర్ ఫెసిలిటీస్ ఉంటే బెటర్ పేషెంట్ కేర్ ఇస్తాము. ఇంకొకటి ఈ మధ్య డాక్టర్స్ మీద ఈవెన్ వైలెన్స్ అవుతుంది, దాని గురించి కూడా మాకు ఉండాలని ఎన్ఎంసీ నామ్స్ ఒకటి ఫాలో అవ్వాలి. బలహీన వర్గాల ఆవాస ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాకు కేటాయించిన నిధులు, వాటిని ఖర్చు చేస్తున్న తీరును జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మా నాయక్ వివరించారు. బలహీన వర్గాల ప్రాంతాలలో అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను వాస్తవ స్ఫూర్తితో ఖర్చు చేయాలని అన్నారు. ఈ పథకం కింద వచ్చిన నిధులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వాటికి సంబంధించిన బిల్లులను సంబంధిత వెబ్సైట్లో త్వరగా అప్లోడ్ చేయాలని అన్నారు. తద్వారా 2వ విడత నిధులు వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ఈ అప్లోడ్ ప్రక్రియను 2 వారాల్లోగా పూర్తి చేయాలని కోరారు. ఈ దిశగా ఎంపీడీఓలు మరింత చురుకైన పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు. జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమాధికారి నిర్మలా జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి వరలక్ష్మి, డిఈఓ రేణుక, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ రవినాయక్, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్, డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ పద్మ సునంద, అధికారులు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. దీంట్లో ఆల్రెడీ ఈఈపీఆర్ ఒంగోలు మేడం గారికి ఒక అన్ని రివ్యూ చేయడం జరిగింది సార్. 5 రోజులు మనం ఎంబుక్లు అన్ని పంపించిన తర్వాత ఈ చేంజెస్ చెప్పేసరికి ఇప్పుడు అన్ని ఓపెన్ చేయించాం సార్. ఆ జిఎస్టీ రావడానికి టైం పడుతుంది సార్. అది అలా వెళ్ళిపోతే మళ్ళీ ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్తో మనం ఉండాలి. కాంట్రాక్టర్ మళ్ళీ రాడు, మళ్ళీ దీనికి నేను బడ్జెట్ పెట్టాం సార్ అప్పుడు చేస్తామని అంటారు. నాకు ఇప్పుడే అసలు వర్క్ కూడా ఇటు బస్సులో జరగకూడదు. వర్క్ అయిపోతే ఇప్పుడు వర్క్ అట్లే ఇప్పుడు కంటిన్యూటీ ఉంది కదా, జరుగుతుంది కదా. అది ఇప్పుడు ఏంటో అర్జెంట్గా వెళ్ళాలి, అర్జెంట్కి వెళ్ళి మీరు అందుకోసం ఈరోజు మీటింగ్ పెట్టండి. నాకు అల్టిమేట్గా రేపు పొద్దున్న మీరు ఎవరైనా సరే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చి రోడ్ వేయడం వల్ల పై పోయింది అని అంటే కనుక మీకు ఎవరు కూడా కన్సిడర్ అవ్వాలి. సో మీరు ఇప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్ వెళ్ళిపోయి. ఓకే ఏంటది మన జిల్లాలో రాదు, ఈ జిల్లాలో రాదు కాబట్టి మనం మాట్లాడక ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కంప్యూటర్ వర్క్స్. దయచేసి వినండి. ఉండబోదు అర్థమవుతుందా? ఉండబోదు దర్శి అర్థమవుతుందా? ఇవన్నీ కంప్యూటర్ వర్క్స్. 1,92,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఈ 50 వర్కులు పూర్తి అయిపోయింది దాకా. ఓన్లీ మనం చేసింది ఫేజ్ 1. ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే వర్క్ పూర్తి అయిపోయింది, డబ్బులు ఉన్నాయి, మార్చి దాకా కార్యాలయం చేస్తా కూర్చుంటే అది కూడా పోతే ఈలో 3వ ఒకటి దాని చేస్తారు. దానికి మనం ఆల్రెడీ ఒకసారి ఇక్కడ పోయినసారి అందరూ తెలుసు కలెక్టర్ గారి డేట్ తీసుకొని మీటింగ్ పెట్టాం. సరే మీటింగ్ లో కలెక్టర్ గారు దాన్ని
ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను విమర్శించే స్థాయి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి లేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అజయ్ అన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో 2600 కోట్ల రూపాయలతో దామచర్ల అభివృద్ధి పనులు చేశారని అన్నారు. గత 2 ఏళ్లలో 1850 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. బాలినేని వ్యవహార శైలిని చూస్తే కూటమిని విచ్ఛిన్నం చేసి వైసీపీకి సపోర్టు చేసేలా ఉందని అన్నారు. బీజేపీ నాయకుడు మోజెస్ పాల్గొన్నారు. మొదటిది హర్ఘర్ తిరంగా, అలాగే మెగా డిఏసీ మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాల్ని ఖండించడం కోసం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 సంవత్సరాల, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల ఎన్డీఏ కూటమి, అలాగే ఒంగోలులో శ్రీ దామచర్ల జనార్దన్ అన్న గారు ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఆయన హయాంలో 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమిలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం కూడా, అలాగే ఈ మధ్యన ఎన్డీఏ కూటమిలోనే ఉంటూ మన ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారి మీద ఈ మధ్యన కొంతమంది అనుచితమైనటువంటి వ్యాఖ్యలు అనేటటువంటి చేయడం కూడా జరుగుతున్నాయి. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చేయడం అనేది, వాటి గురించి కూడా నేను ప్రస్తావించుతున్నాను. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ప్రజలకు కూడా తెలియజేయాలి కొన్ని విషయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన ఆగస్టు 15న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనేటటువంటివి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక పిలుపిచ్చారు. ఏంటి? హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని. ప్రతి ఇంట్లో జాతీయ జెండా, అలాగే ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలి. ఈ యొక్క జాతీయ జెండా అనేటటువంటిది మన దేశానికి గర్వకారణం. మనం జాతీయ జెండాని చూసాము అంటే అది ఒక ప్రేరణ శక్తి అనేటటువంటి, నిరంతర ప్రేరణ శక్తి అనేటటువంటి కలిగిస్తుంది. జాతీయ జెండా స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కూడా నింపుకోవాలి. అలాగే జాతీయ జెండాని ప్రతి ఇంటిపైన ఎగరవేసి మన జాతీయవాదంతో దేశభక్తిని చాటుకునేటటువంటి విధంగా ముందుకెళ్ళాలి. అలాగే వీధులన్నింటిలో కూడా నగర వీధుల్లో అనేక చోట్ల కూడా ఈ యొక్క జాతీయ జెండాని పట్టుకొని ప్రజల్లో దేశభక్తిని నింపే విధంగా ముందుకెళ్ళాలి. అలాగే వికసిత్ భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కట్టుబడి ఉన్నాము అనేటటువంటి సంకేతాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరుల మీద ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈ మధ్యన మెగా డిఎస్సి, ఈ మెగా డిఎస్సి సంబంధించి అనేక రకాలుగా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దొంగల పార్టీ, ఒక విధ్వంసకరమైన పార్టీ, ఒక అరాచక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో యువతని ఉద్యోగాల పేరిట జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని మోసం చేసినటువంటి పార్టీ. స్థానిక పరిశ్రమలో ఉద్యోగాలు ఇస్తానని చెప్పని మోసం చేసినటువంటి పార్టీ. అలాగే అనేక రకాల కంపెనీలు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పెట్టుబడులు రానటువంటి పరిస్థితి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటి పార్టీ ఈ రోజున మెగా డిఎస్సి అత్యంత ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అనేక నిబంధనలకు లోబడి ఆ యొక్క మెగా డిఎస్సి కండక్ట్ చేస్తే కష్టపడి చదువుకొని వాళ్ళు వేలాది మంది ఉపాధ్యాయులు ఆ యొక్క ఆత్మగౌరవాన్ని అవమానపరిచేటటువంటి విధంగా ఈ రోజున మెగా డిఎస్సి పైన వాళ్ళందరిపైన కూడా అసత్య ప్రచారాలు అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని పార్టీలు కూడా దుష్ప్రచారాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వలస కూలీలతో ప్రయాణిస్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 15 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో 8 మంది కూలీలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా నేషనల్ హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో బొలెరో వాహనాన్ని రోడ్డు పక్కకు తరలించారు. భవన నిర్మాణ పనుల కోసం తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా దౌలతాబాద్కు వెళ్లిన వలస కూలీలు పనులు ముగించుకొని స్వగ్రామమైన కనిగిరికి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రపోయాడు కదా, నిద్రపోయిన తర్వాత బండి కంట్రోల్ ఎట్టయితే నీకు నిద్రపోతే ఆనే జరగదు. క్షణం పోయి కొట్టాడు. ఇదంతా నింపడుతుంది. ఏం పనులకు పోయారు? పనులు ఏం పనులకు పోయారు? తాపీ. మహిళలను లక్షాధికారులను చేయటమే లక్ష్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. డిఆర్డీఏ, మెప్మా, పంచాయతీరాజ్ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పొదుపు మహిళల సాధికార దిశగా ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. గానుగ నూనె యూనిట్, బ్యూటీ పార్లర్, గేదె పాల ఉత్పత్తి, కారం పొడి మిషన్ తదితర ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ప్రోత్సహించాలని అన్నారు. కొల్లూరు, చుండూరు మండలాలలో బ్యాంక్ లింకేజ్ రుణాలు తక్కువగా ఉండటంపై ఆరా తీశారు. స్త్రీ నిధి రుణాలు విరివిగా ఇవ్వాలని అన్నారు. డిఆర్డీఏ పీడీ సింగయ్య, మెప్మా పీడీ ఆనంద సత్యపాల్, డిపిఓ ప్రభాకర్ రావు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రౌండ్ చేసేటప్పటికి ఐ వాంట్ డైవర్సిటీ. ఎంతసేపు ఒకే రకమైన ఐటమ్స్ని మనం గ్రౌండ్ చేయడం కాదు. ఒకళ్ళకి ఎగ్ దీది అన్నాము అంటే ఎగ్ కార్ట్, ఇంకొకరికి డ్రోన్ ఇచ్చాము, ఇంకొకరికి స్టిచ్చింగ్ మషిన్ ఇచ్చాము, అదే ఇంకొకరికి లేజర్ బేస్డ్ ఎలక్ట్రానిక్ స్టిచ్చింగ్ మషిన్. సో ఇట్లా వీ వాంట్ డైవర్సిఫై దిస్. ఇప్పుడు పీడీ గారు నాకు మేక్ ఎ లిస్ట్ of such things what we can ground. Certified units ni మీరు గ్రౌండ్ చేయగలుగుతారు. ఇప్పుడు పీడిగా బాపట్ల సురేష్. బాపట్ల మేము కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ సంబంధించి కొద్దిగా దాని మీద దృష్టి పెట్టాం సార్. మేము అవి కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. చిన్న అమౌంట్స్ అయితే మనం బ్యాంక్ లోన్ కానీ మన శ్రీనిధి కానీ ఉన్నతి కానీ అన్నిట్లో వేసుకోవచ్చు సార్. ఇది ఓకే. అంటే ఇప్పుడు నేను కొన్ని నోట్ అవుట్ చేసుకున్నాను. PMEGPలో బఫెలో యూనిట్, మేకప్ యూనిట్, ఫోటో స్టూడియో, స్వీట్ మేకింగ్ యూనిట్, జెరాక్స్ సెంటర్ పెట్టుకున్నారు. PMFEలో ఇప్పుడు మీరు కోల్డ్ ప్రెస్ కావాలంటున్నారు. శ్రీనిధిలో టైలరింగ్ యూనిట్స్ పెట్టారు. అంటే ఇంకా వీ హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ లిస్ట్. మనం పంపించాం కదా సీఎం గారు వచ్చినప్పుడు కూడా సెక్రటరీ గారికి తను చూపించాం. అది ఏలో ఉన్నది ఏదో విచ్ లోన్? శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఉన్నతి అన్ని కలిపి 2 lakhs. అదే ఎవరు? నిజాంపట్నం. అది ఓకే. నిజాంపట్నం ఏపీఎం రేపల్లి. నమస్తే సార్. నమస్తే. మనం చేసింది ఏంటంటే ఏ యూనిట్ అది? రెవెన్యూ మంత్రి గారు కూడా వచ్చి నేను కూడా వచ్చాను కదా. అది అప్గ్రేడ్ సార్. అంటే మెషిన్తోనే మనకి మొత్తం స్టిచ్చింగ్ చేయడం జరిగింది సార్. అది అమరేట్ 10 lakhs పెట్టున్నాం సార్. PMEGP కింద పెట్టున్నాం సార్. PMEGP కింద. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద యూనిట్? ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. సహజంగా సోమవారం, శనివారం ఎక్కువగా అవుట్ పేషెంట్లు ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కానీ మంగళవారం ఒకసారిగా ఓపీ పెరగడంతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జీజీహెచ్లో అందుతున్న సేవలను వినియోగించుకోవడం కోసం జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున పేషెంట్లు తరలివచ్చారు.
పీజీఆర్ఎస్ అర్జీలు పునరావృతం కాకుండా అధికారుల అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 132 అర్జీలు వచ్చాయి. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ జేసీ స్వయంగా తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్ద కలెక్టర్ వెళ్లి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి హామీ ఇచ్చారు. అర్జీలు వేగంగా పరిష్కరించి ఉత్తమ సేవలందించిన కొల్లూరు తహసీల్దార్ బి వెంకటేశ్వర్లను ఈ వారం ఉత్తమ అధికారి పురస్కారంతో కలెక్టర్ సత్కరించారు. జేసీ భావన వశిష్ఠ, డిఆర్ఓ లవన్న, జిల్లాధికారులు పాల్గొన్నారు. లేదంటున్నారు సార్, ఇంకొంది పొలం సర్వే నెంబర్ 66 ఈ నుంచి మూడు నెలలు కావాలి మేడం. 3 నెలలు మేము కాదు. మరమ్మతు చేయాలా? వాటర్ రిసోర్సెస్ ఆఫీసర్ మనం రిపేర్ చేయగలుగుతాం. ఒకసారి డీటెయిల్స్ చూడండి. నేను అక్కడ మళ్ళీ అనుకున్నాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాదు అసలు వచ్చినా నేను ఒకప్పుడు చేయించుకున్నాను. ఇది కూడా అనిల్కి కాకుండా ఏ సబ్మిషన్ రిజిస్ట్రేషన్ దేశం రాష్ట్రంలో మార్పుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంలో ప్రజల నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుందని అన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన మల్లయ్యలింగం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశభక్తి ముసుగులో జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతున్నట్లు చెప్పారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేస్తే ప్రధాని రాష్ట్రానికి ఒక్క హామీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఆర్ వెంకట్రావు, బీకేఎం జిల్లా అధ్యక్షుడు దాసరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గత నెల రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ నరేంద్ర మోడీ పాలనలో కొనసాగుతున్నటువంటి ఆకృత్యాలు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, భారతదేశ సౌభ్రతత్వానికి జరుగుతున్నటువంటి ముప్పు, దేశంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, కార్మికులు, యువకులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యలపైన వాళ్ళని మేల్కొల్పుతూ పాదయాత్రల రూపంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా 15వ తేదీ వరకు, ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతూ ఉంది. మార్పు, ఎలాంటి మార్పు అవసరం అనేటటువంటిది ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు కోరుకునేటటువంటి మార్పు బడా భూస్వాములకి, పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి పెద్దపీట వేసి సామాన్యుల పాలిట భారాలు, కార్పొరేట్లకు వరాలు అనేటటువంటి పద్ధతుల్లో సాగుతున్నటువంటి యొక్క నయవంచన పాలనని ఎండగడుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, ప్రతి వ్యవసాయ కార్మికుడికి పని దినాలు పెంచాలని, కూలి పెంచాలని, పన్నులు గ్యారంటీ దినాలు ఇవ్వాలని
కొత్తగా ప్రవేశపెట్టిన విబిజీ రామ్జీ బిల్లుని రద్దు చేసి దాని స్థానంలో గతంలో ఉన్నటువంటి పథకాన్ని బిల్లునే అమలు జరపని డిమాండ్. టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు జరపడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇతర గ్యారెంటీలను ఒక పక్కన పెడితే 6 గ్యారెంటీస్లో కూడా 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. దాదాపు ఇది 3వ సంవత్సరం నడుస్తున్నప్పటికీ ఎలాంటి పెన్షన్స్ మంజూరు చేయలేదు. జిల్లాలో రెవెన్యూ క్లినిక్లను పెట్టారు. వాటి అమల్లో ఎలాంటి పరిష్కారం చూపకుండా తప్పుడు నివేదికలతోటి పరిష్కరించినట్లుగా అర్జీదారుల యొక్క సెల్ ఫోన్స్కి మెసేజ్లు పంపిస్తున్నారు. ఈ జిల్లా అధికారులు, కలెక్టర్ గారు కూడా రివ్యూ చేయాలి, ఏ సమస్యల్ని పరిష్కరించారు, ఏ సమస్యల్ని పరిష్కరించలేదని. మనకి దగ్గరలో, ఒంగోలుకి దగ్గరలో 700 ఎకరాలు ఒక ఆక్వా కంపెనీ ప్రభుత్వ భూముల్ని సాగు చేస్తుంటే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అది జిల్లా కలెక్టరు, ఆర్డీఓ పరిష్కరించడంలా. పైపెచ్చు ఆర్డీఓ గారు ఏమంటారు, దానికి సంబంధించిన నివేదికలు రాలేదు నా దగ్గరికి, మీకు సమాధానం చెప్పడానికి అంటారు. అంటే 4 నెలలు అవుతున్నా ఆర్డీఓకి నివేదిక రాని పరిస్థితి. పెద్దోళ్ళని ఎట్లా కాపాడాలో నివేదికలు రాలేదు, పరిశీలిస్తున్నాము, యాక్షన్ తీసుకుంటామని తెలియజేస్తున్నారు. అట్నే మన గనుల శాఖ మనకి మంజూరు చేసినటువంటి ఓనర్స్ అందరికీ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి మైనింగ్ చేస్తున్నారు. గురువులు చెప్పిన పాఠాలు విద్యార్థులు నేర్చుకుంటూ బంగారు బాట వేసుకోవాలని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. త్రోవకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. మంచి క్రమశిక్షణతో గురువులు చెప్పే పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. న్యాయవాది వృత్తిలో కూడా విద్యార్థులు రాణించాలని అన్నారు. ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్, ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రావు, పాఠశాల ఉపాధ్యాయులు నరహరి, అంజిరెడ్డి, శ్రీనివాస్, శ్రీలక్ష్మి, కవిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇది జాతిరత్నాల సినిమాలో జడ్జిలాగా జాతిరత్నాల సినిమా చూసారు, పేరు ఇచ్చేయండి బ్రహ్మానందం గారు అంటారు కదా, అట్లాగేనా? కోర్టులో అలా ఉండదు, రియల్ కోర్టులో అలా ఉండదు. జడ్జిమెంట్స్ అనేది 2 రకాల కేసుల్లో ఇస్తుంటాం, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు. క్రిమినల్ అంటే మీ అందరికీ మాటికి మైండ్లో కొద్దిగా అర్థమై ఉంటుంది. క్రిమినల్ కేసులు అంటే ఏంటి? మర్డర్ కేసు, చిన్న కేసు నుంచి స్టార్ట్ చేశాడు. అంటే కొట్టుకున్నవి, తిట్టుకున్నవి, ఇలాంటివన్నీ కూడా ఇక క్రిమినల్కి సంబంధించిన యాక్టివిటీస్. దాంట్లో మర్డర్ అనేది అది. అట్లాగా వాటిలో ఇలాంటివి బోల్డన్ని రకాల కేసెస్ ఉన్నాయి, క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒంగోలు గుర్రంవారి వీధిలో గల శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ఆండాళ్ అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవేరులను నిర్వహించిన హంసవాహన సేవ నయన మనోహరంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది భక్తులు దేవస్థానానికి చేరుకుని ఆండాళ్ అమ్మవారికి, స్వామివారికి నిర్వహించిన ప్రాకారోత్సవంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహిళలు అమ్మవారికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా దేవస్థానానికి చేరుకుని ఆండాళ్ దేవికి సారెను సమర్పించారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల త్యాగాలు నేటి తరానికి తెలిసేలా 12 నుంచి 15 వరకు తిరంగా ర్యాలీలు నిర్వహించాలన్న కలెక్టర్ రాజాబాబు. ఈ ఏడాది జిల్లాలో పెద్ద ఎత్తున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని వెల్లడి. ఒంగోలు రిమ్స్లో జూనియర్ డాక్టర్లు ధర్నా. స్టైఫండ్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆందోళన. సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మెలోకి వెళతామని హెచ్చరిక. గురిజేపల్లి వద్ద బొలేరో వాహనం బోల్తా. 8 మంది వలస కూలీలు తీవ్ర గాయాలు. క్షతగాతులను ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. డి న్యూస్లో నేటి మాట. జ్ఞానులతో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞత కోల్పోతావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.